నేను చివరిగా 1 మినిట్లో అజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేస్తారు. అజయ్ కుమార్ గారు చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి అజయ్ కుమార్ గారు. లక్ష్మీనాథ్ గారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే శవ రాజకీయాలతో మొదలైంది. రాష్ట్రంలో ఎవరెవరో చనిపోతే వాళ్ళందరూ తన తండ్రి చనిపోయారు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని చాలా మందిని చంపేసినటువంటి చరిత్ర ఉంటుందని తెలుగుదేశం తప్పుని చెప్తా ఉంటారు. అదంతా వాస్తవమా చెప్పండి సార్. మామగారిని చంపేశారనేది ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, అది వాస్తవా? ఇంకా సంతకాలు చేసిన పనికిమానుడు నీతిని రాసిన ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలిసిన విషయమే. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా శవ రాజకీయాలు చేస్తాడు, గొడ్డలతో బాబాయి వేసేసి ఆ రక్త పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించడానికి మీ నాయకుడు చేసిన నీచ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టింది మీ కుటుంబ సభ్యులే. వివేకానంద రెడ్డి గారి హత్యలో కీలక పాత్రధారి సూత్రధారి మీ జగన్మోహన్ రెడ్డి. బాబాయిని మీరు వేసేసుకొని గొడ్డలతో ఆ రక్త పరకలందరికీ అంటించి కపట నాటకాలాడి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ బాబాయ్ హత్యకు సంబంధించి దాన్ని బయటకు తెలియని అసమర్థుడు మీ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడన్నా శవం కనపడితే అక్కడ గద్దలాగా వాడిపోయి కొంచెం గౌరవంగా మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు, ఆయన ఇప్పుడు ఒక్కొక్కరు కొంతమంది వైసీపీ నేతలు, కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. కానీ ఇవాళ శివకుమార్ గారు, లక్ష్మీ శివకుమార్ గారు గౌరవంగా మాట్లాడుతున్నారు. మనందరం కూడా గౌరవంగా మాట్లాడుకుందాం, గౌరవంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అజయ్ గారు లక్ష్మీనాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక శవం లెగవాలి. వెంటనే అక్కడ వాలిపోవటం, శవ రాజకీయం చేయటం, ఆ చనిపోయిన వ్యక్తికి కులంలో మతంలో ప్రాంతంలో అంతగట్టి ఈ రాష్ట్రంలో శివకుమార్ గారు కరెక్టే మీరు అన్నది. ఆయన ఎక్కడుంటే ఏంటి, ప్రజలకు దగ్గరగా ఉండాలి. కానీ ఇదే మాట మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలిగా. పిఠాపురం దగ్గర లేరు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంకి దూరంగా ఉండిపోతున్నారని మాట్లాడే వాళ్ళకి మీరు ఈ విషయం చెప్పాలి కదా. పిఠాపురం దగ్గర పవన్ కళ్యాణ్ గారు లేరు, జనాలకు దగ్గర లేరని మాట్లాడి మీ నేతలకి మీరు కొంచెం చెప్తే బాగుంటుంది కదా. మీ వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ముంబై, లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ కడపలో ఆయన ఉంటారా చెప్పండి, పులివెందుల్లో. రైట్, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. శివకుమార్ గారు మీ అభిప్రాయం కూడా అర్థమైంది. ఎస్ అజయ్ గారు అన్యత భావించిన సమయం అయిపోయింది. శివకుమార్ గారు మీరు కంక్లూడ్ చేస్తే నేను మరొకరికి వెళ్తా. శివకుమార్ గారు మీరు చివరిగా అజయ్ గారు ఓకే శివకుమార్ గారు మీరు చివరిగా చెప్పండి. రైట్, చెప్పండి సార్. మీరు చివరిగా కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఏదైతే ఈ నలుగురు ఎవరైతే కొంతమంది వైసీపీ కోవర్ట్లుగా ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళ వల్ల మీ పార్టీకి ప్లస్సా మైనసా చివరికి చెప్పండి. కోవర్ట్లు కాదు సార్ వాళ్ళు. మీరు ఒక పేరు నామకరణం చేసేసారు కానీ మేం చేయలేదండి, బయట టాక్ నడుస్తుంది. సరే, కోవర్ట్లు కాదు, వారి వలన మీ పార్టీకి ప్లస్సా మైనసా గుండె మీద చేసుకు చెప్పాలి. ఏంటంటే చరిత్ర కలిగిన నాయకులు, సీనియర్ నాయకులు పాలిటిక్స్ లో వారి పని వారు చేసుకెళ్తున్నారు. ఎందుకు మైనస్ అవుతుంది? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కాంత్ గారు ఎస్ సార్ సమయం అయిపోయింది. కాంత్ గారు కంక్లూడ్ చేయండి. అజయ్ గారు అర్థమైంది. శివకుమార్ గారు, అజయ్ గారు అర్థమైంది. కాంత్ గారు కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది, ప్లీజ్ కాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఉన్నారు, ఆయన కూడా కంక్లూడ్ చేస్తారు, ఆయన వస్తారు, జాయిన్ అవుతారు.
ఆయన చివరికి చెప్తారు, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇది ఒక మాట చెప్తున్నాను సార్, రైట్. చేసే ప్రక్రియలు గాని చేసే విధానాలు గాని కొన్ని ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎక్కడో పార్టీల పట్ల మేము మాట్లాడుతున్న విభేదించే మాటలు కాదు ఇవన్నీ, ప్రజలు అనుకునే మాటలు. ఎందుకంటే ఒక మాట చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు 2 కళ్ళ ధోరణితో 2 నాలుగుల మాటలు ఏ విధంగా అయితే మాట్లాడారు, అంటే ఫస్ట్ గుండెపోటు అని తర్వాత గొడ్డలపోటు అని ఏ విధంగా అయితే మాట్లాడారు, ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి న్యాయం చేయకపోగా వాళ్ళ చెల్లిని కూడా లేనిపోని మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఆ పక్షాన ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తట్లేదు. నిన్న పరిస్థితులను చూస్తా ఉండంటే ముద్రగడ్డ గారు వాళ్ళ కూతురు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదంటే ఇప్పుడు ముద్రగడ్డ గారి వర్గీయులు కానీ వాళ్ళు చేసిన పరిస్థితులు నిన్న టీవీ ఛానల్స్ లో ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఒక రౌడీలా ప్రవర్తించారు. అంబటి రాంబాబు గారు పోలీసులు దోచారు. ఇప్పుడు రాజకీయ విభేదాలు ఏ విధంగా ఉన్నా గానీ కడుపు పుట్టిన కూతురు ఒకసారి చివరి కోరికగా తండ్రిని చూసుకోవాలనుకుంటది. రైట్. రాజకీయాలు పక్కన పెట్టి సార్ ఒక మాట, రాజకీయాలు పక్కన పెట్టి కూతురికి చివరి చూపు అవకాశం కల్పించలేదు, రౌడీలా ప్రవర్తించారని జనాలు నానుడి. అంతేగాని మేమేదో వీడియోలు పంపిస్తాం దాని ప్రకారంగా చూసుకోండి అంటే మాకు అది కాదు. జనాలు అనుకుంటున్న మాటలు మేము చెప్పాలి. రైట్ రైట్. అక్షర్ మేము తీసుకుంటున్నా ఒక నిమిషం సార్, చెప్పండి. ప్రభుత్వం ఇప్పుడు పోలీసుల వ్యవస్థను అక్కడ పంపించే పోలీసుల మీద వాళ్ళు అంటే ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా పోలీసుల మీద వాళ్ళు చేసే పరిస్థితులు ఏంటి, వాళ్ళు తోసేసిన పరిస్థితి, మాకొద్దని వెనక్కి నెట్టేసిన పరిస్థితి. అంటే అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక పెద్ద చనిపోయినప్పుడు చాలా సానుకూలంగా చాలా పద్ధతిగా అక్కడ నిలబడాల్సి పెద్దగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే సార్ ఒక నిమిషం సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము ముద్రగడ్డ గారు ఒక శక్తిగా నిలబడ్డారు. ఇటు పక్క పార్టీలు మాట్లాడుతూ ఉత్తరాలు రాశారు, ఒక పెద్దలకు హోదా తీసుకున్నారు. కానీ ఇప్పుడు వరకు ఆయనకి పదవులు ఇవ్వాల, ఆయనకి అండగా నిలబడాల. మరి నిన్న వచ్చి ఒక పాడి పట్టుకున్న పరిస్థితి చూస్తే శవరాజకీయాలు అంటారు సార్. రైట్ లక్ష్మీకాంత్ గారు. ఎస్ 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 సమయం అయిపోయింది, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ ఇవాళ శవాల మీద మళ్ళీ రాజకీయాలు చేస్తా ఉంటుంటే జనాలు మళ్ళీ చరమగీతం పడతారు ఉన్న 11 కాస్త. రైట్ 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 లక్ష్మీకాంత్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. చివరిగా అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు, మీరు కంక్లూడ్ చేసే ముందు ఒకసారి పేర్ని నాని గారు బయట ప్లే అవుతుంది, ఒకసారి చూడండి, మీరు దాని మీద కంక్లూడ్ చేయండి. పేర్ని నాని గారు బయట ఒకసారి మరొకసారి ప్లే చేయండి. వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చినందుకు నన్ను మా పవన్ కళ్యాణ్ సార్ని చాలా తిట్టాడు. దానికి ఆయన మాకు లేకున్నా పర్వాలే, మా సార్కైనా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మా బాబుకు చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. ఇప్పుడు మా బాబుకు చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. దిగజారుతూనే ఉండండి.